చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా అదే పాత జీవితం జీవిస్తూ ఉంటాం. ఒక మీటింగ్కి వెళ్తాం, దేవుడు మనల్ని తాకుతాడు, మాట్లాడతాడు, మారిపోయామనుకుంటాం. మీటింగ్ నుండి బయటకు వెళ్తాం, ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, మళ్ళీ అదే సిగరెట్ పట్టుకుంటాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే జీవితం జీవిస్తాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే బాటిల్ పట్టుకుంటాం. చర్చ్కి వెళ్తాం, మళ్ళీ అదే బూతులు మాట్లాడతాం. వీఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. కానీ మన యొక్క మనసు మాత్రం మారట్లే. నీ యొక్క మనసు మారకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. నీ యొక్క అలవాట్లు మారకపోతే దేవుడు నీలో ఇంకా పని చేయట్లేదని దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్ టు వర్క్ ఇన్ యు. ఇది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రభావితం చేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అనగానే వెంటనే చాలా మంది ఏమనుకుంటారంటే ఊగిపోవడము, లేకపోతే అన్య భాషలో మాట్లాడడం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్య భాషలో మాట్లాడడం మాత్రమే కాదండి, అది మాత్రమే ఆయన పని కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు గురించి? ఆయన వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడంట. అంటే నీవు అజ్ఞానంలో ఉన్నప్పుడు నీకు తెలియపరుస్తాడు. దట్ మీన్స్ హి టాక్స్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడని దాని అర్థము నీతో సంభాషణ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే యు వోంట్ బి అఫ్రేడ్.